మేడ్చల్ జిల్లా అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ నుండి ఎంపీ, ఎమ్మెల్యే నుండి సీఎం స్థాయికి ఎదగడం గర్వకారణమని కొనియాడారు. అదేవిధంగా మున్ముందు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Happy birthday to Happy birthday to Revantanna. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Kantana. అల్వాల్ సర్కిల్లో మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ డైనమిక్ లీడర్ మన ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే హనుమంతన్న గారి నాయకత్వంలో అల్వాల్ సర్కిల్లో మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం మన 133 డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ అన్న గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. మరియు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే చిన్న స్థాయి నుంచి మరి ఫస్ట్ ఎమ్మెల్సీ, జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా మరియు ఇన్ఛార్జ్ రాష్ట్ర నాయకులు, డైనమిక్ లీడరు మైనంపల్లి హనుమంతరావు అన్న గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ రాజ్ జితేంద్రనాథ్ 133 మచ్చబొల్లారం యొక్క కార్పొరేటర్ యొక్క గృహం లోపల ఏ బ్లాక్ అధ్యక్షులు అశోక్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యం లోపల మేము రేవంత్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలను చాలా గొప్పగా వైభవంగా జరుపుకుంటున్నాము. కేక్ కట్ చేసాము, అందరము మిఠాయిలు తినిపించుకున్నాము. రేవంత్ రెడ్డి గారు ఒక చిన్నతనం లోపలనే, అంటే ఆయన ఏజ్ను చూస్తే కాంగ్రెస్ పార్టీ లోపలికి వచ్చి అతను ఒక జెడ్పీటీసీ మెంబర్గా, తర్వాత ఎంపీగా, తర్వాత ఎమ్మెల్యేగా అయి, పిసిసి అధ్యక్షునిగా అయి, ఏఐసిసిఏ గర్వపడే విధంగా భారతదేశం లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటి లోపల కూడా తెలంగాణ రాష్ట్రం ఒక గర్వపడే విధంగా అద్భుతాలమైనటువంటి ఫలితాలను, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ముందుంటున్నటువంటి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు చేసేటటువంటి సంక్షేమ పథకాలను రేవంత్ అన్న పుట్టినరోజు ప్లస్ రిలేటెడ్ కాంతన్న పుట్టినరోజు చాలా గ్రాండ్గా మేము సెలబ్రేట్ చేస్తాం. 134, 133, 135 నుంచి అన్ని డివిజన్లు అందరూ వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మన స్పెషల్ కోరిక మన రేవంత్ రెడ్డి అన్న ఇంకా మంచిగా, ఇంకా అభివృద్ధి అంత మంచిగా చేయాలని మరొక కోరిక. థ్యాంక్ యూ. జితేంద్రనాథ్ ఇంట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అందరం పాల్గొని రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడమైంది. మరి తెలంగాణకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా మరి వారు చాలా కష్టపడి బాగా పనిచేస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలను ఆకట్టుకునడానికి ఉచిత బస్సుల సౌకర్యం ఏర్పాటు చేశారు. అదేవిధంగా 500 రూపీస్ సిలిండర్ కానీ 200 యూనిట్లు పేద ప్రజలకు. నవంబర్ 8వ తారీఖు 2025 56 వసంతాలు కంప్లీట్ చేసుకున్న మన ప్రియతమ నాయకులు, అటు ప్రభుత్వాన్నే కాదు కాంగ్రెస్ పార్టీని కూడా ఎంతో బలోపేతంగా అందరికీ గుండె ధైర్యం ఇచ్చి ముందుకు పోయే నాయకునిగా, రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే నాయకునిగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ అన్ని రంగాలలో తెలంగాణను ముందు నిలబెట్టే దీంట్లో ఉన్న సందర్భం.